లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. మేడం, జనరల్ గా ఎలక్షన్స్ టైంలో గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇక్కడ మనం చూస్తూనే ఉంటాం. కానీ ఏపీ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా గొడవలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? దీని వెనక ఎవరైనా ఏ పార్టీ అయినా హస్తం ఉందా అని అనుకోవచ్చా? గెలుస్తున్నాము అనుకునే వాళ్ళకి గొడవలు చేయాల్సిన అవసరం లేదు. ఓడిపోతాము అనుకున్న వాళ్ళే గొడవలు చేస్తారు. అసహనం వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళ అంచనాలు తారుమారైనవి అనే ఒక బాధ వల్ల కావచ్చు, లేకపోతే రేపు ప్రభుత్వం వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు మనం ఏమీ చేయలేం కాబట్టి ఇప్పుడే చేసేద్దాం, చేయదలుచుకుందంతా. ఇప్పుడు క్లాస్లో పిల్లలు ఎప్పుడు అల్లరి చేస్తారు? టీచర్ బయటికి వెళ్ళినప్పుడు అల్లరి చేస్తారు, మళ్ళీ టీచర్ వెనక్కి రాగానే అల్లరి లాపుతారు. ఇప్పుడు ఆంధ్రాలో పరిస్థితి అలా ఉంది. మరి వైసీపీ పార్టీయే ఈ అల్లర్ల వెనక ఉన్నది అనేది చాలామంది మాట్లాడుతున్న విషయం. అది కూడా మనకి ఎందుకు అనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఈ కార్యకర్తల్ని గొడవలు చేయిస్తూ ఉండాలి. చేయిస్తూ ఉంటేనే వాళ్ళు నిరాశకి గురి కాకుండా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తున్నారు? ఈ రోజుకి మనకు 150 వస్తాయని చెప్తున్నారు. 150 ఖచ్చితంగా వస్తాయి, ఆ పైన ఎన్ని వస్తాయో తెలియదు అన్నట్టు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆయన తాలూకు మీడియా సంస్థలు కావచ్చు. ఆ చెప్పటం వల్ల ఏమవుతుంది అంటే, మనం ఇప్పుడు గొడవలు చేసినా మనకు పోయింది ఏముంది? వచ్చేది మన ప్రభుత్వమే, మన రక్షిస్తుంది అనే ఒక రకమైన ధీమాతో వాళ్ళు గొడవలు చేస్తున్నారు. ఇప్పుడు గొడవలు ఎవరి మీద చేస్తున్నారు అంటే, ఇప్పుడు వైసీపీ పార్టీ గొడవలన్నీ చేస్తుంది అనటానికి, ఇప్పుడు వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళకి దెబ్బలు తగిలితే కనుక తెలుగుదేశం వాళ్ళు చేశారని చెప్పొచ్చు. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి దెబ్బలు తగులుతున్నాయి. తెలుగుదేశం ఇప్పుడు పులివర్తి నాని ఉన్నారు, ఆయన తెలుగుదేశం క్యాండిడేటు. ఆయన ఏదో స్ట్రాంగ్ రూమ్ చూద్దామని వెళ్తూ ఉంటే అక్కడ ఒక 100 మంది గూండాలు వచ్చేసేసి ఆ సుత్తులు రకరకాల ఆయుధాలు పట్టుకొని వచ్చి ఆయన కొట్టారు. మరి ఇప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నాడా, వైసీపీ అభ్యర్థి హాస్పిటల్లో ఉన్నాడా అని చూస్తే మనకు గొడవ ఎవరు చేశారో అర్థమవుతుంది కదా. ఇప్పుడు పిన్నెల్లి సోదరులు ఎందుకు పారిపోయారు? అన్ని గొడవలు చేయడం ఎందుకు, అలా పారిపోవడం ఎందుకు? మరి ఇప్పుడు వైజాగ్లో ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ఓటు వేయలేదు అని చెప్పి వాళ్ళ జుట్టు కత్తిరించి వాళ్ళని కొట్టి హింసించారు. మరి హింసించిన వాళ్ళని ఎవరో పోలీసులు పట్టుకున్నారు. అలాగే ఇప్పుడు పోలీసులు మీద చాలామందిని పోలీసుల్ని వాళ్ళ పోస్టుల్ని మార్చారు, స్థానభ్రంశం చేశారు. చేస్తే అసలు వాళ్ళు తెలుగుదేశానికి కనుక సపోర్ట్ ఇచ్చుంటే స్థానభ్రంశం ఎందుకు జరుగుతుంది? వాళ్ళు వైసీపీకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు స్థానభ్రంశం చేశారు. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు చైతన్య అని, అతను రాజంపేటలో అతని డ్యూటీ, అతని పోస్టింగ్ అక్కడ ఉంది. కానీ అతను తాడిపత్రి ఎందుకు వచ్చి చేశాడు? తాడిపత్రి వచ్చి ఎవరి మీద వీరంగం చేశాడు? అతను ఎవరి మీద దాడి చేశాడు అంటే జేసీ దివాకర్ రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ మీద చేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు? తెలుగుదేశం వాళ్ళు. మరి తెలుగుదేశం వాళ్ళు అయినప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కాక తెలుగుదేశం వాళ్ళ మీద తెలుగుదేశం వాళ్ళే చేసుకుంటారా? దీన్ని బట్టి క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు మనం ఏ పార్టీ. అందుకే మనం వైసీపీ అని గట్టిగా చెప్తున్నాం. పైగా ఈ వైసీపీ పార్టీ ఎందుకు ఇలా ప్రోత్సహిస్తుంది ఈ గొడవల్ని అంటే గనక, ఈ కార్యకర్తలు నైరాశ్యంలోకి వెళ్ళిపోయి వేరే పార్టీల్లోకి వెళ్లకుండా ఉండాలి. మనం అధికారంలోకి రావట్లేదు అని తెలిస్తే వీళ్ళు ఎక్కడ తట్టాబుట్టా సర్దుకుంటారు. అందుకని ఈలోపు ఈ ఎలక్షన్ రిజల్ట్ వచ్చేలోపు, కొత్త ప్రభుత్వం వచ్చేలోపు వీళ్ళ మీద 4 కేసులు ఉన్నాయి అనుకోండి, వీళ్ళని ఎవరు రక్షిస్తారు? రేపొద్దున వైసీపీ పార్టీ వాళ్ళే రక్షిస్తారు కదా. ఒకవేళ ఇంత దుర్మార్గాలు చేస్తే గనక, చేసిన తర్వాత రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కార్యకర్తల దగ్గర నుంచి తెలుగుదేశం ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది. ఆ రోజు అధికారం లేనప్పుడు మమ్మల్ని ఇలా కొట్టారు, ఇలా చేశారు, అలా చేశారు, వాళ్ళ సంగతి చూడండి అని చెప్పి. ఒకవేళ తెలుగుదేశం ప్రభుత్వం ఎందుకులే వదిలేయండి, చూసి చూడనట్టు పోండి అంటే, మీకోసం మేము నిలబడితే మీరు మా కోసం ఆ మాత్రం చేయరా అంటే, వీళ్ళు ఏంటి అంటే కార్యకర్తల్ని కాపాడుకోవటం కోసం వైసీపీ పార్టీ దగ్గరుండి అల్లర్లు చేయిస్తుంది. పైనుంచి వస్తున్న ఆదేశాలు అంటే తాడేపల్లి నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే, ప్యాలెస్ నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే వీళ్ళు ఇలా చేస్తున్నారు. పైగా వీటి గురించి ఏమన్నా ప్రశ్నిస్తారేమో అని
సమాధానం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కదా ఆయన. మరి ఇలా గొడవలు జరుగుతున్నాయి ఏంటి అని అడుగుతారేమోనని చెప్పి ప్రెస్ ఎవరో ఒకళ్ళు అడుగుతారు కదా, అందుకని ఆయన లండన్ వెళ్ళిపోయాడు. ఇలా రకరకాలుగా ఏ రకంగా చూసినా సరే ఇక్కడ ముద్దాయిగా నిలబడేది మటుకు వైసీపీ పార్టీయే. కష్టపడుతుంది, ఇబ్బంది పడుతుంది మటుకు తెలుగుదేశం కార్యకర్తలే. వాళ్ళే నష్టపోతున్నారు. గొడవల వల్ల కావచ్చు, లేకపోతే అన్ని రకాలుగా ఇప్పుడు మాచర్లలో చూశారు కదా, ఒక ఊర్లో వైసీపీ మోకలు వచ్చారని తెలిసి ఆ ఊర్లో వాళ్ళందరూ ఏకమయ్యి ముసలి ముతక అందరూ వాళ్ళు దాడి చేస్తారని వీళ్ళు ప్రతి దాడికి దిగారు. అవసరమా చెప్పండి? అసలు వాళ్ళు రాకపోతే వీళ్ళు ఇంతమంది ఎందుకు వెళ్తారు? అసలు వేరే ఊరిని వాళ్ళు ఎందుకు రావాలి? అసలు ఇప్పుడు కర్రపోటు వేసుకుని నడిచే వాళ్ళు కూడా గొడవకి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే ఇది వాంఛనీయమా? అవసరం కాదు. అయినా చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళు రక్షించుకోవటానికి కాదు, వాళ్ళని అలర్ట్గా ఉంచుతున్నారు. ఇప్పుడు వాళ్ళ మీద కేసులు పెడతారు. ఇప్పుడు ఎలాగో గవర్నమెంట్ కేసులు పెడుతుంది. ఆ కేసుల నుంచి రేపొద్దు నుంచి వాళ్ళు చచ్చినట్టు ఆ కాంపౌండ్లో పడి ఉండాల్సిందే. అందుకు వాళ్ళని అక్కడే వాళ్ళ కాళ్ళ కింద ఉంచుకోవటం కోసమే, ఎక్కడికి వెళ్ళకోకుండా ఉంచుకోవటానికి. ఇప్పుడు వాళ్ళు రేపొద్దున వచ్చి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళలేరు కదా. వెళ్ళాలి అనుకుంటే అక్కడ కార్యకర్తలు ఒప్పుకోరు కదా. నిన్న మొన్న మమ్మల్ని కొట్టిన వాళ్ళు మీరు ఎట్లా తీసుకుంటారంటారు కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాల్ని మాతో షేర్ చేసుకున్నారు. సో చూసారు కదా, ఇది వాటి మన ఇంటర్వ్యూ. మళ్ళీ ఇంకొక మంచి ఇంటర్వ్యూతో మళ్ళీ మేము ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.